మద్దూరు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నిన్న 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో వారందరినీ చేర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ విద్యార్థులను చేర్యాల మాజీ జెడ్పీటీసీ కొమ్ము నరసింహారావు మరియు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ధూళిమిట్ట మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బండి శ్రీను విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని విద్యార్థులకు భరోసా ఇవ్వడం జరిగింది. హాస్టల్లో జమైన మురుగునీరును వెంటనే బయటికి పంపించేశామని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని కొమ్ము నరసింహారావు ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బండి శ్రీను విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఇక నుంచి నెలకు 2 సార్లు వచ్చి హాస్టల్ను సందర్శిస్తామని పిల్లలకు చెప్పడం జరిగింది. మరి మన ఇంట్లో కూడా అంత ఫెసిలిటీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యాశాఖ కూడా వారి వద్దనే ఉండి ప్రతి పిల్లవాడికి సొంత కన్న తండ్రిలాగా మరి చూసుకొని, గతంలో ప్రభుత్వాలలో కనీసము వాళ్ళకి తినడానికి ప్లేట్ దొరకపోయేది, తాగడానికి గ్లాస్ దొరకపోయిన పరిస్థితులలో ఈరోజు మన కుటుంబంలో కూడా ఆ రకమైన భోజనం లేకుండా ప్రతిరోజు గుడ్డు వారంలో 2 సార్లు మటన్ చికెన్ పెట్టుకుంటూ మరి అన్ని రకాలు చేస్తుంటే చిన్న మిస్టేక్ వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల ఈరోజు విద్యార్థులకు ఆ రకంగా జరగడం దురదృష్టకరం. సరే, ఎవరైనా ఎంత పెద్ద ఇల్లైనా చిన్న ఇల్లైనా వాళ్ళ కుటుంబంలో ఒకసారి కొన్ని పరిస్థితుల్లో మరి జరగడానికి కొన్ని జరుగుతాయి. అయినప్పటికీ వెంటనే మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా హాస్పిటల్లో అలర్ట్ చేసి మరి వాళ్ళందరూ కూడా మంచి సరైన వైద్యం అందించాలని చెప్పేసి మరి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. పిల్లలు అందరూ కూడా ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తప్పకుండా మరి మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇట్లాంటి మా కాన్షియస్లో ఇంకెక్కడైనా ఉంటే కూడా అలాంటి పరిస్థితి రాకుండా నీళ్ళు కూడా బయట పోయేటట్టు, మురికి కాలువలు కూడా బయటికి వాటర్ పోయేటట్టు ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి మా వంతు సహాయ సహకారం చేస్తామని చెప్పేసి కోరుతున్నాం.